ఏడువంగా ఎర్రిబాడ గెలిచింది అన్నట్టు ఇక మరి కేసీరావయ్య ఎంత ఏడ్చినా ఏది కావాలనో గదే అయింది. ఇక మరి రేవంతవయ్య అంటే కేసీరావుకు ఎందుకు కింద తడుస్తుంది అనేది పెద్ద కోమటిరెడ్డి ఏమో అనుకొస్తుందిలా ఇందా పారి. ఇక రేపటి సంది పోరుబాట బట్టి కాంగ్రెస్ అమలుకు సాధ్యం కానీ 6 గ్యారంటీల ముచ్చట ముంగటేసి కాంగ్రెస్ బండారం అంతా బయట పెట్టాలని కేసీరావు చూస్తుంటే ఓజకో పెద్ద కోమటిరెడ్డి బౌండరీలుకుంటా కేసీరావును ఒక ఆట ఆడుకుంటుండు. ఇక కానీ ఓ పెద్ద కోమటిరెడ్డి ఏం సంగతి నీ అమ్మాయి ఎందుకు చెప్పే సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పౌరుపాట అంట. కృష్ణా వాటర్ గురించి పౌరుపాట మొదలు పెడతారంట. ఇవాళ కృష్ణా నది నీళ్ళు ఎవరు రాసిచ్చింది? మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభక్కై రాసిచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా టీవీలో చూసిను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక ఒక్కలిని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే. అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా? అంత తెలివి ఉంది ఆయనకు. ఆయనకు తెలివి లేదు. ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే ముఖ్యమంత్రిని, ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా అంటే అది 3 ఏళ్ళకే కుప్పకూలిపోయింది. అద్భుతం పోయింది. అది పోయింది. పదవి పోగానే బొక్కలింగి కుర్చీలో పడ్డాడు. ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని మొక్కలు లేక హరీష్ రావు ముందు పెడతాడు. హరీష్ రావు దగ్గర ఏమున్నది? ఆయన చెప్తాడు ఇంట్లో ఉంటాడా? ఈయన పైసా వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్పాలి. ఆయన మరి ఆయనతో మాట్లాడాలి. అందుకనే సోదరులారా, మన కేటీఆర్ గారు కూడా గతంలో ఒక మాట అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరంటే తెల్లారి నేను మాట అన్నా. కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బటాబటి 80 ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు. మా చర్చల్లోకి వెళ్ళి మన మిడ్జిల్కి వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయినరు. నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఎడమ గారి కోటి కూడా సరిపోలేదు కూడా మాట చెప్పిన. ఏమో ఏట్లో పడ్డవారికి ఎన్నో ఎన్నికలు అన్నట్టు ఇక ఎన్నో బుద్ధులు ఉన్న కేసీరావు దుకాణము ఎగరాకినట్టు అయ్యిందని కేసీరావు జాతకము తోసుకోకుండా పూస కూర్చునగా చెప్పుకొచ్చిండులా పెద్ద కోమటిరెడ్డి. ఆహా.